అద్భుతమైనటువంటి ఒక మంత్రి ప్రజాస్వామ్యాన్ని రక్షించి ప్రజలకు హక్కులు కలగజేసి ఎవరి ఓటు వాళ్ళని చేయగలిగినటువంటి ఒక మంత్రి. ఆయనతో పాటు వందలాది మంది వాళ్ళ కార్యకర్తలు కర్రలతో కట్టెలతో వస్తూ మరి ఒక పోలింగ్ బూత్ లేకి వాళ్ళ జనాలను పంపించి బూత్ క్యాప్చూర్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఈనాడు చూస్తున్నాం. నిజానికి ఆయన వెనక మేము చూస్తున్నాం, కానీ పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం వారికి పూర్తిగా సహకరించి ఆ పోలింగ్ బూత్ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు క్యాప్చూర్ చేసుకోవడానికి పూర్తి ఎత్తున సహకరిస్తూ ఉంది. మేము పోలీస్ యంత్రాంగాన్ని అడిగినప్పుడు ఏమీ జరగడం లేదని కళ్ళు మూసుకునేటువంటి పరిస్థితి. నిజానికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి పరిస్థితి ఈనాడు జరుగుతూ ఉంది. నిజానికి ఈ ఎన్నికల్ని పూర్తిగా ఈ బూత్ను మళ్ళీ కూడా రీపోలింగ్ జరిపించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, శాంతియుతంగా ఎన్నికలు జరగాలి. నిజానికి మండలం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి నియోజకవర్గం ఇది రాజంపేట. ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పులివెందులు చూస్తున్నాం. అక్కడ కంప్లీట్ గా అక్కడ ఉండే జమ్మలమడుగు వాళ్ళ ఆధీనంలో పులివెందులంతా కూడా వాళ్ళు క్యాప్చూర్ చేసుకొని అక్కడ చేస్తున్నారు. ఇక్కడ కూడా రామ్ ప్రసాద్ రెడ్డి గారు అదే విధంగా అంటే మంత్రులకందరికీ ఇదే అప్పచెప్పినారు. మంత్రిగా ఉండి కనీసం ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతూ ఉంది, నేను స్థానికుని కాదు, ఒక పోలింగ్ బూత్లకు వెళ్తే కోడ్ ఉల్లంఘన జరుగుతుంది, కనీసం నాలెడ్జ్ లేదంటారా మంత్రి గారికి? మంత్రికి నాలెడ్జ్ ఉంది, కానీ వాళ్ళే ఉల్లంఘిస్తున్నారు. కంచే చేను వేసినట్టుగా ఆయన ఇక్కడికి రాకూడదు. ఒక మంత్రి అంత వందల మందితో పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి బూత్ క్యాప్చూర్ చేస్తున్నారు అంటే ఇదంతా కూడా ఇది ఒక ప్రహసనంగా మారిపోయినటువంటి ఒక ఎన్నిక. కాబట్టి ఇందులో ఎక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఓటు స్వేచ్ఛ హక్కు కలగజేసే పరిస్థితి లేదు. అందుకని మహిళలు కానీ ఎవరు మీకు కనపడతారు, ఎవరు లేరు, ఏ ఓటర్ రావడం లేదు. కాబట్టి భయభ్రాంతులు చేసి ఈ విధంగా మరి ఓటు రాకుండా భయభ్రాంతుల గురి చేసి చివరి నిమిషంలో వాళ్ళే రిగ్గింగ్ చేయాలని అంతే ఖచ్చితంగా. నిజానికి ఒక్క 2-3 గంటలు ప్రశాంతంగా జరిగినప్పుడు ఏ విధంగా ఓటింగ్ సరళి జరిగింది, ఇక్కడ ఓట్లు వేసుకునేటువంటి వాతావరణం ఒక్కసారిగా వాళ్ళకు భయం పట్టుకున్నది. ఈ విధంగా మనం చేస్తే మళ్ళా పూర్తిగా ఇబ్బంది పడతాం, మేము గెలవలేమనేటువంటి ఉద్దేశంతో ఒక్కసారిగా బూత్ క్యాప్చూర్ చేసి మరి తెలుగుదేశం వాళ్ళు నాయకులంతా వాళ్ళు క్యాప్చూర్ చేసి ఓట్లు వేసే పరిస్థితి అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు.